హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ CBA 1 సంబంధించి 8th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ అయితే ఒకసారి బాగా చూసుకోండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో చివరిలో అయితే ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి కీ కూడా ఇస్తాను. సో అక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 8th క్లాస్ సంబంధించి CBA క్వశ్చన్ పేపర్ 1 అనమాట. ఇక్కడ పార్ట్ ఏలో చూడండి మొత్తం మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. 10 1s 10 అనమాట. దీంట్లో అన్నీ కూడా చూస్ కెరటం అయితే ఉంటాయి. సో క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉండి మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో అవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు. నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ప్రతి ఇక్కడ వచ్చేసి మీకు గ్రామర్ పాయింట్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. ఫ్రేజెస్ అండ్ తర్వాత సెంటెన్సెస్ అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, టెన్సెస్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అవి చూసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, రీడ్ ద ప్యాసేజ్ బిలో, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇక్కడ ఒక ప్యాసేజ్ చదవాలి. సో దీనికి సంబంధించి ప్యాసేజ్ చదివాక కింద మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అవ్వడం జరిగింది. సో అవి అయితే చూసుకోండి. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీకు ప్యాసేజ్లో ఉంటాయి. అవి ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఆ ప్యాసేజ్ సంబంధించి క్వశ్చన్స్ చూడండి. అండ్ ఇక్కడ 10 క్వశ్చన్స్ అవ్వగానే మనకి ఏమవుతుంది మళ్ళీ అంటే సెక్షన్ B చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. సో 5 2s 10 మార్క్స్. సో అంటే మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 5 2s 10 మార్క్స్. ఇక్కడ చూడండి, రైట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ టు కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. సో ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాకెట్ వచ్చిన వర్డ్స్ని ఫిల్ చేసి మీరు ఏం చేయాలి, కంప్లీట్ సెంటెన్స్ అయితే ఫామ్ చేయమని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో వీ నాట్ ప్రాక్టీస్ ఎనఫ్, సో వీ లాస్ ద మ్యాచ్. సో అక్కడ కూడా అంత సేమ్ గ్రామటికల్ మిస్టేక్స్ లేకపోతే వర్డ్ మార్చి సూటబుల్ అయ్యేలాగా రాయమని చెప్తున్నాడు. ద హెవీ రెయిన్స్ కాజ్ ద ఫ్లడ్. సో ఈ క్వశ్చన్స్ మొత్తం అయితే చూసుకోండి. ఇక్కడ మీకు చివరిలో అయితే మీకు కీ ఇస్తాను, అక్కడికి కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి, దీంతో మన క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి మొత్తం 15 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి కీ చూడండి, మన 8th క్లాస్ కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. 8th క్లాస్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ C అండ్ సెకండ్ క్వశ్చన్ D అండ్ థర్డ్ క్వశ్చన్ B, 4th వన్ A, 5th వన్ B, 6th వన్ A, 7th వన్ D, 8th వన్ C, 9th వన్ D, 10th వన్ B, 11th వన్ వచ్చేసి మీకు ఆన్సరు ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ అయితే చూసుకోండి. 12th ఆన్సర్ ఇవ్వడం జరిగింది అండ్ 13 ఆన్సర్ ఇవ్వడం జరిగింది అండ్ 14th కూడా చూడండి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అండ్ 15th క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఆ క్వశ్చన్తో మ్యాచ్ చేసుకొని ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఒకసారి అయితే ప్రాక్టీస్ పేపర్కి వాడుకోండి. డెఫినెట్గా అయితే ఇందులోంచి మీకు కొన్ని క్వశ్చన్స్, నేను అన్నీ అని చెప్పను కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. ఎందుకంటే మనకు ప్రతిసారి FA1 ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్ నుంచి చాలా మటుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇది ఎవరికైతే అవసరం పడుతుందో తప్పకుండా షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.